ఎర్లీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ గల ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ షేవాల్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆంబీ హాస్పిటల్, హైదరాబాద్. మొదటిగా ఆల్కహాల్ ఓవర్ యూస్ చేయడం వలన అండ్ ఒబేసిటీ, ఎక్కువగా ఓవర్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, అండర్ వెయిట్ అంటే సరైన పోషకాహారాలు తీసుకోకపోవడం వలన మిస్క్యారేజెస్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్, PCOS వాళ్ళలో ఆండ్రోజన్ కంటెంట్ అనేది ఓవరీలో ఎక్కువగా ఉండడం వల్ల మిస్క్యారేజెస్ అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇన్ఫెక్షన్, ట్యూబర్కులోసిస్ లేక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. వాటి వలన కూడా మిస్క్యారేజెస్ అనేది పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ 35 years ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 30% మిస్క్యారేజ్ రేట్ అనేది చూస్తున్నాము. థైరాయిడ్ ప్రాబ్లమ్స్లలో హైపోథైరాయిడ్ అయినా, హైపర్ థైరాయిడ్ అయినా వాటిలలో మిస్క్యారేజెస్ రేట్ అనేది 40 to 50% ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రాకముందుగా ప్లాన్ చేసుకునేటప్పుడే థైరాయిడ్ మెడికేషన్స్ వేసుకుంటూ థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కి ప్లాన్ చేసుకొని సరైన BMI లో ఉండడంకి ప్రయత్నం చేయాలి. కొన్ని మెడికేషన్స్ ఫస్ట్ 3 నెలల్లో అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో యాక్నేకి యూజ్ చేసే రెటినాయిడ్స్, హార్ట్ కి యూజ్ చేసే కొన్ని మెడికేషన్స్ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఏవైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికేషన్స్ తో పాటు కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలో అవి మాత్రమే వేసుకోవాలి. గర్భసంచి భూభాగము కొందరికి 4వ నెలలో 5వ నెలలో ఓపెన్ అయిపోతుంటుంది. సో అది మనము ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్లయితే మిస్క్యారేజెస్ ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్, అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు మినిమం మెడికేషన్స్తో కాకుండా ఇన్సులిన్ తీసుకొని సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల మిస్క్యారేజెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాటి వలన చాలా మందికి మిస్క్యారేజెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటే 50 to 60% ప్రెగ్నెన్సీ అనేది సాఫీగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.